హాయ్ అండి, మీ అందరికి ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. రాత్ర వీడియో తీసేటప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. వాడు చెప్పటం, వీడియో ఆపటం అసలుకి మామూలు పని అనిపించదు నాకే. తెల్లవారుజామున 4:50కి లేచి జడేసుకొని బ్రష్ చేసి మా బొడ్డోడికి డైపర్స్, ప్యాంటు, స్వెటర్ అన్నీ వేసి చర్చికి తీసుకెళ్ళా. చర్చికి వెళ్ళి సాంగ్ పాడి వాక్య విని గంట అయిపోయిన తర్వాత 6:00కి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన కానీ చూరుకుంటామా, మళ్ళీ మా బొడ్డోడిని నిద్రపుచ్చేసి అన్నం పోయినేసి, పప్పు పోయినేసి, ఆకుకూర పప్పు పోయినేసి మళ్ళీ వేడి నీళ్ళు కాగబెట్టేశాను. ఇప్పుడు లేసారు మా 2 పిల్లలు, మా 3 పిల్లలు, మా ఆయన వాళ్ళందరూ లేచి బాగా లేకటం 6:30కి ఆ మధ్యలో లేచేదానా 5ంటికి ఒకసారి లేచి వీడియో ఎడిటింగ్ అని ఫేస్బుక్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో అన్నీ పెట్టుకుంటూ ఉంటాడు. ఇంక ఇప్పుడే లేచారు. ఏం కర్రీ చేశారు అది అంటే ఆకుకూర పప్పు చేశాను బాబా అని చెప్పారు. మన పెరట్లో ఉన్న ఆకుకూర మొత్తం కోసేసాను. మళ్ళీ విత్తనాలు తీసుకొచ్చాడు కదా బాబా, మళ్ళీ అమ్మా ఇంకా మళ్ళీ విత్తనాలు చల్లాలి. పప్పు తాలింపు వేయడానికి మొత్తం పోపు అయితే పెట్టేసుకున్నా. ఎగ్స్ కూడా ఉడుకుతా ఉన్నాయి. 5 ఎగ్స్ వేసాను 5గురికి. పప్పు ఇప్పుడే ఎనిపేసా. ఇంకా పాలకూర పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ తాలింపు అనేది పప్పులో కలిపేసుకోవాలి. ఎగ్స్ కూడా బాగా ఉడుకుతా ఉన్నాయి కదా, బాగా ఉడికిన తర్వాత పొక్కలు చేసి పిల్లలకి పెట్టేస్తాను. ఇదండి నా డైలీ రొటీన్. అయితే ఉదయం లేచిన కాంచి ఇంక అన్నం కూర వండేసుకొని పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపిస్తే ఇంక ఖాళీయే కదా. బాగా 2 పిల్లలను చూసుకుంటే సుహాసిని 9:30 మధ్యలో అంగన్వాడీలో వదిలిపెట్టవచ్చు. ఇంకా యథావిధిగా అంట్లు బట్టలు చేసేసుకోవటం ఇంక ఇదే అనమాట నా పని. ఓకేనా? ఇంకా అదేవిధంగా మొన్న సండే అమ్మ ఎంతగా ఇష్టపడి నా చేత చికెన్ ఫ్రై చేయించుకుంది. ఆ చికెన్ ఫ్రై వీడియోలో వచ్చింది, చూడండి ఎలా కుదిరింది ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి. ఓంటున్నానా ఎందుకు తమ్ముడిని కదులుతున్నా? వాళ్ళు అన్నయ్య కాదు మేడా ఇప్పుడు పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతున్నాయి. గదిన ఊరుకాడు, పోపకిచ్చుకున్న ఊరుకాడు. వద్దులే తొల్లు అన్నయ్య కొట్టాడు. చికెన్ కర్రీ వీడియో వచ్చింది చూడండి. మరి సండే రోజు ఈ వీడియో వచ్చి మా నాన్న చికెన్ తీసుకొస్తే అమ్మ ఫోన్ చేసి, రాజీ ఇట్టా నాన్న చికెన్ తీసుకొచ్చాడు నాయన, మేము చర్చికి వెళ్ళింది ఇంకా రాలేదు, రామ్మ కర్రీ చేద్దాం అని చెప్పేసి లేక చర్చికి పోయించిన కాడి నుంచి ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. మా నాయనమ్మ అయితే భోజనం చేస్తూ ఉంది. ఏం కూర నాయనమ్మ అంటే, ఇక లేదు అన్నయ్య చికెను మటను ఏం తేలేదమ్మా, పచ్చిడితో తింటున్నా అంది. సర్లే చికెన్ కర్రీ చేస్తున్నా, ఇంకేం తింటావులే, నేను కర్రీ చేసిన తర్వాత పంపిస్తాను, అప్పుడు తిందులే నాయనమ్మ అని చెప్పేశాను. సరే కానీ అమ్మ 2 ముక్కలు చాలే అని అంటా ఉంది. ఇంకా చికెన్ అయితే శుభ్రంగా 1కి 2-3 సార్లు కడిగేసుకుందాము. కార్మంచిలో చికెను అసలు చాలా ఫ్రెష్గా చాలా బాగుండిద్ది అసలుకి టేస్ట్. ఇంక ఈ చికెన్ అంటే బావకి చాలా ఇష్టం కూడా. ఇంకా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. ఇంకా అమ్మంది చేసి నానికి కూడా తీసుకెళ్ళు ఫ్రై చెయ్యి, కర్రీ ఎందుకులే అని చెప్పేశారు. సరేలే అని చెప్పేశాను. ఇంకా చికెన్ మొత్తం అయితే నీట్గా కడిగేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ మసాలా మొత్తం నూరేసేసుకున్న అల్లం, చిన్నుల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ మొత్తం ఒకసారిగానే ఇంకా ఆ విధంగా నూరేసుకొని కర్రీలో కలిపేసుకోవాలి. ఇంకా ఆ విధంగా ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఏగనిచ్చేసుకున్న తర్వాత లైట్గా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇంకా ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కారం, సాల్టు ఇవన్నీ వేసుకొని చికెన్ ముక్కలు వేసుకొని కలిపేసుకోవాలి. మా చిన్నోడి దెబ్బకి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ నాకు అసలు అంతా ఇట్టలేదండి, చక్కగా ఎక్కే కూర్చున్నాడు. ఇంకా చికెన్ కూడా వేసుకొని ఒక్కసారిగా మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత కాసేపటి మగ్గిన తర్వాత
కారం అన్నీ వేసుకోవచ్చు. చికెన్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇదేనండి, నేను ఎక్కువగా చేస్తే మా అమ్మకి ఇంకెట్నే ఇష్టపడిద్ది అనమాట. ఎందుకంటే మనం వీడియోస్లో చూస్తున్నాం కదా, బాగా గ్రేవీగా చేయమ్మ, ఫ్రై అయ్యిదని చెప్తూ ఉంది. అందుకని చెప్పేసి మా అమ్మ చికెన్ కానీ మటన్ కానీ అంతగా ఇష్టపడదనమాట. అది నేను చేసిన ఫ్రై అయితే ఇంకా ఇష్టము. ఇంకా అందుకని చేస్తున్నా. కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కోడి కాళ్ళు కూడా తీసుకొచ్చానక్క, అవి కూడా ఉండక్క అంటా ఉన్నాడు మా తమ్ముడు. అరే కోడి కాళ్ళు అయితే నేను క్లీన్ చేయలేను, నేను చేయలేను, ఏదో అమ్మ కోసం ఈ ఫ్రై చేస్తున్నా ఇదని చెప్తూ ఉన్నా. ఇంకా కోడి కాళ్ళ కూర అయితే మా నాయనమ్మ చేస్తానంది. ఆ విధంగా మొత్తం ఒకసారిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకో.